యొక్క వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక్కొక్క విషయం మనం చూసుకుంటూ వచ్చాం. మొదటిది ఏంటమ్మా? మాటల్లోను, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, ప్రేమలోను, విశ్వాసములోను, విశ్వాసములోను, పవిత్రతలోను, పవిత్రతలోను ఆమేన్. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మనము విశ్వాసులకు మాదిరి. ఈ విషయాల్లో విశ్వాసులకి మాదిరిగా ఉండమని ఆయన సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఇది దేనికి సంబంధించిందంటే, ఈ పవిత్రత అనేది అంటే ప్యూరిటీ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన హృదయం నుంచి మొదలవుతుంది. ఎందుకంటే హృదయం నుంచి ఆలోచనలు, హృదయం నుండి ఉద్దేశాలు, హృదయం నుండే మాటలు, హృదయం నుండే సంబంధాలు, ఓకే, హృదయం నుండే ప్రవర్తనం, ఏదైనా కానీ హృదయముతోనే స్టార్ట్ అవుతుంది. అందుకే పవిత్రత అనేది నీ హృదయము శుద్ధి కల హృదయముగా ఉంటే గనక ఏమవుతుందంటే దేవుడు నీకు అనేక విషయాల్లో నీకు తెలియపరుస్తాడు. ఎందుకంటే దేవుడు అట్టి వారికి కనపడతాడు అని చెప్తున్నాడు. హృదయ అవునా శుద్ధి కదా? గలవారు. ఏమా అవునా అవును సార్. కాదా? అవునండి. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు మనుషులకే దేవుడు కనిపిస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధతనం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నీ హృదయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పవిత్రత అనేది నీ హృదయం, అందుకే దేవుడి వాక్యము జాగ్రత్తగా భద్రపరచుకోమని చెప్పాడు. ఎందుకంటే హృదయం అనేది మోసకరమైనది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క దినాన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ హృదయం మటుకు శుద్ధికరంగా ఉంటే గనక, అది పవిత్రత కలిగి ఉంటే గనక మనము ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాము. మనం ఎప్పుడు ఒక్కొక్కలాగా ప్రవర్తించము. అందుకే మన ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉందంటే మన హృదయం మీద ఆధారపడి ఉంది. అందుకే దేవుని సంగమా, ఈ యొక్క వాక్యంలో దేవుడు మత్తయి సువార్త 5:8 ఏం చెప్తున్నాడు? హృదయము శుద్ధి కలవారు ధన్యుడు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. అందుకే మీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లోనికి ఏం వెళ్తుందా అనేది, మీరు దేన్ని ఎక్కువ పోషిస్తారో అదే పెరుగుతుంది. లోకముతో పోషిస్తే లోకవారిగా మారుతారు. ఆత్మీయంగా పోషిస్తే గనక, అందుకే నువ్వు పోషించేటప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నీ హృదయంలో ఈ లోనికి ఏం వెళ్తుంది? ఎందుకంటే ప్యూరిటీ అనేది బిగిన్స్ ఇన్ ద హార్ట్. ఆమేన్. అది హృదయంలో ఉన్నది బయటికి ఎలా వస్తుందంటే నీ ప్రవర్తన ద్వారా. సో నీ హృదయంలో ఏముందనేది అర్థమైపోతుంది. నీ మాటలను బట్టి నీ హృదయం ఎలాంటిదో మనుషులు కనుక్కోగలరు. దేవుని సంగమా, అందుకే హృదయం గురించి మాట్లాడతాడు దేవుడు. హృదయం నుండి అనేక విషయాలు బయటికి వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయంటే అక్కడ ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాయి బయటికి. అవునా కాదా? అవునండి. ఇప్పుడు బావిలో ఏముంటే అదే కదమ్మా బయటికి వస్తుంది. అవును. వాటర్ అంటే వాటర్. అంతే కదా? నీలో ఏముందో బయటికి రావడానికి కారణం ఏంటంటే నీలో ఉంది కాబట్టి. లోపల నుండి అసూయ ఉన్నది. ఎక్కడి నుంచి పుడుతుంది? హృదయం నుంచి. హృదయంలో నుంచి ఓకే. భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుండి. హృదయం నుంచి. అనేక విషయాలు. అందుకే ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్తలో 15:19 ఏం చెప్తున్నాడంటే, ఒక్కసారి చదవద్దండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. ఆమేన్. నువ్వు తినే భోజనం నేను అపవిత్రం చేయట్లేదు. కానీ నీలో ఉన్నది బయటికి వస్తున్నాయి చూసావా? ఆలోచనలు, హత్యలు, వ్యభిచారము, ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచే వస్తున్నాయి. హృదయం నుంచే వస్తున్నాయి. నీ హృదయాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు, నీ హృదయాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు, నీ హృదయాన్ని బట్టి నువ్వు ఆలోచనలు కలిగి ఉంటావు. అవన్నీ హృదయంలోనే ఉంటుంది దేవుని సంగమా. అందుకే దేవుని వాక్యంలో మన పవిత్రంగా ఉండాలంటే గనక
మన పవిత్రతో కనపడాలనగా, లేకపోతే ఒక మాదిరిగా ఉండాలంటే ముందు మన హృదయాన్ని శుద్ధీకరించాలి. మన హృదయాన్ని శుద్ధీకరించాలంటే దానికి దేవుని యొక్క వాక్యమే కరెక్ట్. దేవుడు వాక్యం కన్నా ఇంక ఏది శుద్ధీకరించదు మనల్ని. ఎందుకంటే నీ ఆలోచన విధము మారాలి అంటే గనక ముందు నీ మనసు మారాలి. నీ మనసు మారితే ఆటోమేటిక్ గా నీ మనసులో నుంచి ఆలోచనలు హృదయానికి వెళ్తుంది. అందుకే హృదయంలో ఏం చేస్తావంటే ఆలోచనలు పుడతాయి. కానీ ఆ ఆలోచనల మీద నువ్వు ధ్యానిస్తూ ఉంటే గనక అది హృదయంలోకి వెళ్ళి అక్కడ నాటబడుతుంది. అందుకే హృదయం ఏం చేస్తదంటే, మనసు ఏం చేస్తదంటే రేపుతుంది. హృదయము ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ ఈ ఆలోచనలు రేపటానికి కారణం ఎవరంటే హృదయం. ఇప్పుడు నీలో ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే రోజు ఏమవుతుందంటే అది నీ హృదయంలోకి దారి తీసి అక్కడ నిలిచి ఉంటుంది. అది వెళ్ళి ఒక చోట్లో ఒక మూలలోకి వెళ్ళి కూర్చుంటుంది. అందుకే మనం ఏం చూస్తున్నాము, ఏమి వింటున్నాము, ఇవన్నీ ఏంటి కిటికీలు. దే ఆర్ ద విండోస్ టు యువర్ హార్ట్. మన కళ్ళు గాని, మన చెవులు గాని అవి ఏంటయ్యి? అదొక ప్యాసేజ్, దారి, మార్గము లోనికి వెళ్ళటానికి. అంటే నువ్వు చూసేది గాని, లేకపోతే వినేది గాని, ఏదన్నా నువ్వు చేసేది ఆలోచనలు గాని, అది ఎక్కడికి వెళ్తుందంటే నీ మనసు వలన అది లోనికి హృదయం నుంచి వెళ్తుంది. అందుకే మనం ధ్యానించకూడదు. అట్టి వాటిల్ని మనం వెంటనే పారద్రోలాలి. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఏది మంచిది, ఏది చెడ్డదనేది ముందు తెలుసుకోవాలి మనం. దేవుడికి ఏది ఇష్టమైనది, దేవుడికి అసహ్యమైనది ఏదో అనేది మనం చదువుకోవాలి. వాక్య ప్రకారంగా చదువుకోవాలి. అప్పుడే దేవుడు భయం పుడుతుంది మనకి. దేవుడికి ఇష్టమైనది మనం చేయాలి. దేవుడికి ఇష్టం లేనిది మనము విడిచిపెట్టాలి, విసర్జించాలి. అదే గనక విసర్జించకపోతే గనక మనం ఏమవుతామంటే మన హృదయంలోకి వెళ్ళి కూర్చుంటది. అందుకే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే 12వ అధ్యాయము 6వ వచనంలో, 12వ కీర్తన 6వ వచనం చూడమ్మా. 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగ ఊదిన వెండి ఎంత పవిత్రములు. ఆమేన్. యెహోవా ఆమేన్. మాటలు పవిత్రమైనవి. పవిత్రమైనవి. అంటే మీరు దేవుని యొక్క వాక్యము వింటాము, మాట్లాడతాము వలన ఏమవుతుందంటే అది పవిత్రమైన మాటలు పవిత్రంగా కాబట్టి నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దాని చోటు తీసుకుంటది. దానికోసం చోటు వెతుకుతూ ఉంటది. వాక్యం ఎప్పుడు గమనించండి. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు అందుకే నాకు చోటు ఇవ్వడి అని చెప్పాడు. ఎప్పుడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చోటు ఇవ్వడి అని. ఎందుకంటే అక్కడ ఆ జన సమూహం గుంపు. అలాగే మన హృదయంలో కూడా అనేక విషయాలు దాచి ఉన్నాయి. అవన్నీ మనం బయటికి తీసుకురావాలంటే దేవుడి వాక్యం లోనికి వెళ్ళాలి. అవి పవిత్రమైన మాటలు. దేవుడి యొక్క వాక్యం అనేది పవిత్రమైన మాటలు. అది ఏం చేస్తుందంటే నేను శుద్ధీకరిస్తుంది. అది ఏం చేస్తుందంటే లోనకెళ్ళి దాచిపెట్టిన విషయాలన్నీ బయటికి తీసుకొస్తుంది. దేవుని సంగమా, మనం గనక మన హృదయాలు జాగ్రత్తగా భద్రపరచకపోతే గనక ఏమవుతుందంటే లేనిపోయిన వెళ్ళి కూర్చొని నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఆ మార్పు వలన నువ్వు మాట్లాడటం గాని, ప్రవర్తించటం గాని, ఆలోచన విధానం గాని మారిపోతుంది. ఆటోమేటిక్‌గా మారిపోతుంది. సో పవిత్రత ఎక్కడి నుంచి పుడుతుందంటే నీ హృదయం నుంచి. హృదయము శుద్ధి కలదైతే నీ పవిత్ర జీవితము బాగుంటుంది. నీ జీవితం కూడా పవిత్రమైన జీవితం కలిగి, నీ హృదయము శుద్ధి కల హృదయం కలిగి యూ విల్ బి ప్యూర్ ఇన్ ద హార్ట్. అందుకే 119వ అధ్యాయంలో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూడమ్మా. 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. అంతే కదా. ఇప్పుడు ఒక యవనస్తుడు దేవుని దేవుడి యొక్క బట్టి దేని చేత మాటలు ఏమని ఆయన మార్గాల్లో నడవాలన్నా, ఆయన మార్గాలన్నీ శుద్ధీకరించబడాలన్నా ఎలా సాధ్యం అది? దేవుని యొక్క వాక్యము వాక్యమును బట్టే వినడం వలన దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలి. జాగ్రత్తగా చూచుకుంటా. దేవుని సంగమా, అందుకే వాక్యంతో సహవాసం చేయండి, వాక్యంతో సహవాసం చేయండి, వాక్యం చదవండి, వాక్యం జాగ్రత్త వినండి, అది దేవుడి వాక్యంలో ఉందా లేదా గ్రహించండి అని ప్రతిసారి చెప్పడానికి కారణం ఏంటంటే వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది.
ఆ వాక్యం ముందు ఏది నిలవదు. దేవుడు వాక్యము జీవం గలది. అది ఏం చేస్తదంటే ఆయన మాటలు తన ఆత్మ ద్వారా జీవింపు చేస్తది. అందుకే దేవుడు మాటల్లో ఏముందమ్మా? జీవం జీవం ఉంటుంది. జీవముంది, పవిత్రమైన మాటలై. పవిత్రమైన. ఈ పవిత్రమైన మాటలు నీ మార్గాలను ఏం చేస్తాయి అంటే మారుస్తుంది. ఎలా మారుస్తుందంటే 11వ వచనంలో చెప్తున్నాడు చూడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు ఆయన వాక్యము తన హృదయంలో ఉంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడి భయం పుట్టింది. అందుకే ఇంకా పాపం జోలికి వెళ్లకుండా ఆ వాక్యానికే ప్రాముఖ్యత ఇస్తాడు, పాపానికి ఇవ్వడు. దేవుడు వాక్యమే. నీకు విశ్వాసము ఎలా పుడుతుంది? వాక్యం వినటం వల్ల. మరి దేవుడి భయం ఎలా పుడుతుందంటే వాక్యము చేయడం వలన. వాక్యము ఎరిగిన వారు ఇది మంచిదా కాదా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను మాట్లాడిపోయే మాట, ఇప్పుడు నేను తిట్టబోయే మాట, అది దేవుడికి మహిమ కాదా అని ఆలోచన కలిగి ఉంటావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ముందు ఏమవుతుందంటే నేను దేవుడికి పాపం చేస్తానేమో, దేవుడికి దూరం వెళ్తానేమో అని ఒక భయం ఉంటుంది. అందుకే భయము పుట్టించేదే దేవుడి వాక్యమే. ఇప్పుడు పాపం చేయకుండా ఉండటము దేవుడి వాక్యమే. ఆ వాక్యం వలన ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నేను పాపం చేయకుండా దేవుడి వాక్యం ఆయన హృదయంలో ఉంచుకుంటున్నాడు. చేయకుండా ఉంటాను. వాక్యం అనేది పాపం చేయకుండా చేసేది శక్తి గలది దేవుని వాక్యం. అవి పవిత్రమైన మాటలు, అది జీవం గల మాటలు. ఆ మాటల ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము, పవిత్రపరచబడుతున్నాము. దేవుని వాక్యము మన హృదయాల్ని ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తుంది. చిన్న చిన్నగా అనుదినమును వాక్యంతో సహవాసం చేసే కొద్దీ వాక్యమే మన ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చదివేది లోగోస్, కానీ రీమా అనేది వాక్యం ఒకటి ఉంది. అది గనక మన హృదయంలో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడేది మాటలు రీమా, మనం చదివేది లోగోస్. ఓకే. ఈ లోగోస్ అనేది మన నోటి ద్వారా మనం పలికినప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట అది జీవం గలదవుతుంది. అదే ఏ మాట? అది పవిత్రమైనది. అది రీమా అవుతుందమ్మా. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మనం స్వరము విన్నామంటే అది రీమా, జీవం గల మాటలు. అందుకే మనము వాక్యము ధ్యానించే కొద్దీ, పరిశుద్ధాత్మ సహవాసం చేసే కొద్దీ ఏమవుతున్నావు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు బలపరచడమే కాదు, పాపం నుంచి తప్పించుకోవటమే కాదు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, 15వ అధ్యాయము 3వ వచనం యోహాను సువార్తలో, యు ఆర్ క్లీన్ త్రూ ద వర్డ్ విచ్ ఐ హావ్ స్పోకెన్ టు యు అని చెప్తున్నాడు. ఒకసారి చదువు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఎలా పవిత్రులయ్యారు? ఆయన చెప్పిన మాటను బట్టి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు ఎక్కడ ఉంది? దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు ఈ రాయబడిన ఈ వాక్యాన్ని మనం రోజు చదివినట్లయితే, రోజు దాన్ని దివారాత్రులు ధ్యానిస్తే గనక మనము కూడా ఆయన చెప్పిన మాట చొప్పునే మనం కూడా పవిత్రులము అవుతాము అని మనం తెలుసుకుంటున్నాము. దేవుని వాక్యంలో నువ్వు పవిత్రతను కలిగి ఉండాలంటే ముందు నీ హృదయము శుద్ధీకరించబడాలి. అప్పుడు నీ మాటలు తేడాగా ఉంటుంది, నీ చూపు తేడాగా ఉంటుంది, నీ ఆలోచన విధానం తేడాగా ఉంటుంది, నీ నడక విధానము తేడాగా ఉంటుంది. నువ్వు ఏం చేసినా అది నీకు పవిత్రమైన లక్షణాలు కనబడతాయి. దేవుని వాక్యంలో నువ్వు నడిచినట్లయితే పవిత్రమైన జీవితము నీ ద్వారా కనబడుతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, అయ్యా పవిత్రతలోను, ప్రేమలోను, విశ్వాసములోను, అన్నిట్లోనూ నువ్వు మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. ఆమేన్. యు ఆర్ క్లీన్ త్రూ ద వర్డ్ విచ్ ఐ హావ్ స్పోకెన్ టు యు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, దేవుడు వాక్యం అనేది శక్తి గలది. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 39:9 ఒకసారి చూడండమ్మా. ఆదికాండము 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి
నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఆమెన్. ఒక ఆమేన్. యవనస్తుడు ఏం చెప్తున్నాడు 119వ కీర్తనలో? ఒక యవనస్తుడు మార్గాలు ఆయన దేవునికి వాక్యము ద్వారా ఆయన పరిశుద్ధపరచబడుతుంది. ఆయన పాపముని చెయ్యకుండా కాపాడేది దేవుడి వాక్యం. ఇప్పుడు ఈ దేవుడు వాక్యం వలన భయం వచ్చింది. ఈ భయము వలన ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఒక శోధన వచ్చింది. అవునా కాదా? పోతిఫర్ అవునండి. భార్య ఆయనతో ఏం చేద్దాం అనుకుంది? లొంగ తీద్దాం అనుకుంది. యవనస్తుడు కదా, లొంగ తీద్దాం అనుకున్నప్పుడు ఇతనిలో ఏముంది? దేవుని యొక్క వాక్యం వలన దేవుని యొక్క భయము. దేవుని భయము వలన ఈయన మాట్లాడే మాటలు ఏంటంటే, నేను దేవుడితో విరోధి ఎలా అవుతాను విరోధంగా అని పాపము చెప్తాను. కట్టుకొందునా అని యజమానితో చూసారా? చెప్పాడు. పాపం చేయటం వలన నువ్వు ఏమవుతున్నావు అంటే దేవుడికి విరోధి అవ్వగలవు. అందుకే పాపానికి దూరముగా వాక్యమే నీకు శక్తి ఇస్తుంది. ఆ పాపం జోలికి వెళ్లకుండా గాని నిన్ను కాపాడేదే వాక్యము. ఆ వాక్యం వలన పుట్టే భయము ఏం చేస్తదంటే నిన్ను పాపముని చేయకుండా చేస్తాడు. దాన్ని తప్పించుకునే జాగ్రత్త. మార్గం కూడా దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన హల్లెలూయా. తప్పించుకునే మార్గం చెప్పాడు మన పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 ప్రకారంగా ఆ శోధనతో పాటు నీకు ఒక మార్గం కూడా ఇస్తాడు. ఈయనకు మార్గం ఏంటంటే వెంటనే ఆయన వస్త్రాలు కూడా అక్కడ విడిచిపెట్టి ఆయన పరిగెత్తుకొని వెళ్ళిపోయాడని వాక్యం చెప్తుంది. దేవుని సంగమా, ఆమేన్. వెన్ యు ఆర్ వర్డ్ సెంటర్డ్ యు విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. దేవుడు ఒక వాక్యము నీ జీవితంలో మూలం అయితే, పునాది అయితే, ఏది మంచిది ఏది చెడ్డదనేది నేర్పించేదే వాక్యము. The fear of God and the word of God, the truth of God will help you. దేవుని యొక్క వాక్యము, ఆ సత్యం గల వాక్యము, అలాగే ప్లస్ దేవుడి యొక్క భయము నిన్ను కాపాడుకుంటూ వస్తుంది నీ జీవిత కాలం అంతా. ఎందుకంటే దేవుని సంగమా, ఆ దేవుడి భయం ఉండాలి మనలో. నీకు దేవుడి భయం ఉంటే వాక్యం ఉన్నట్లే. వాక్యం వల్ల దేవుడి భయం పుడుతుంది. ఎందుకంటే నేర్చుకుంటున్నావు ఏది మంచిది ఏది చెడ్డది, దేవుడికి ఏది ఇష్టమైనది, దేవుడికి ఇష్టమైనది, ఇష్టం లేనిది. మరి దేవుడి భయం అంటే ఏంటమ్మా? చెడుతనాన్ని అసహించుకుంటామే కదా దేవుడి భయము. సామెతల గ్రంథం 8:13 ప్రకారంగా. అవునా కాదా? చదవనమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకుంటయే. అదే కదా దేవుడి భయం అంటే. దేవుడి భయం మీనింగ్ ఏంటి? ఆయనకి ఏదన్నా గాని విరోధంగా చేస్తామేమో, ఏదన్నా గాని ఆయనకి కోపగిస్తామేమో, ఏదన్నా గాని దేవుని యొక్క ఇష్టమైనది నేను చెయ్యాలి, ఆయనకి అసహ్యమైనవి నాకు అసహ్యం అవ్వాలి, ఆయన ప్రేమించేది నేను ప్రేమించాలి. అది నిజమైన భయము. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాక్యానికి లోబడుతున్నావు. రెవరెన్స్ టు గాడ్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆయనకి ఏం చేస్తున్నావు అంటే లోబడుతున్నావు. దేవుడి భయం అంటే లోబడుట. అదొక ప్రత్యేకమైన గౌరవము. భయముతో పుట్టే గౌరవం అది. ఆమేన్. దేవుడే నీకు సమస్తము, దేవుడే నీకు అన్ని ఆయనే. అప్పుడు ఏమవుతుందంటే దేవుని సంగమా, నీ హృదయము ఎప్పుడు పరిశుద్ధతనం కలిగే ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడన్నా గాని దేవుడి వాక్యం మనం చదువుతున్నాం, కానీ ఎంతమందిలో ఈ ఆత్మ ఫలం ఉందో లేదో నాకు తెలియదు. అది ఇంద్ర నిగ్రహము. దేవుని సంగమా, ఇది మనకేం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. ఈ ఫలము మనం కృపా వరాల గురించి ఆశపడతాం, తప్పు లేదు. కానీ ఫలము వలన నువ్వు తెలుసుకుంటావు అని చెప్పాడు. ఒక వ్యక్తిని ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఎలాగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉందంటే దేని బట్టి నువ్వు చెప్తున్నావు? వరాలు పట్టా, ఫలాన్ని పట్టా? అమ్మా, హృదయమును బట్టి చెప్పు. హృదయాన్ని పట్టే కదా. ఇప్పుడు ఫలాన్ని పట్టే ఒక మనిషి ఆయనలో ప్రేమ ఉందని చెప్తున్నాం. ఫలాన్ని బట్టి ఆయనలో సంతోషము, ఆనందము, సమాధానము, దీర్ఘశాంతము, మరి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
సాత్వికము ఎందుకంటే నేర్చుకున్నావు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఫలాల్ని నీలో ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉండాలి. దేవుడు భయం కలిగిన వారు కంపల్సరీ సెల్ఫ్ కంట్రోల్, ఇంద్ర నిగ్రహం అనేది ఉంటుంది వాళ్ళ జీవితంలో. లేకపోతే ఏమవుతుందంటే సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏది పడితే అది చూసేస్తాం. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే గనక మనం ఏమవుతుందంటే ఆడు మనల్ని ట్విస్ట్ చేస్తాడు. వాడు చూపించేదే మనం చూస్తూ ఉంటాము. వాడు మాట్లాడే మాటలే మనం వింటూ ఉంటాము. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడు మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవైపు ఏమో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇంద్ర నిగ్రహం లేకపోతే గనక వాడు నిన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుని సంగమా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అని చెప్తున్నాడు చూడండి పౌలు గారు. 8, 13. 13 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు కాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. ఇప్పుడు నువ్వు జీవించాలంటే ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. శరీర క్రియలు మరణానికి దారి తీస్తుంది. దాటిస్తాయి. చావవలసిన వారే. అర్థమైందా? ఆత్మీయంగా మరణిస్తావు. ఎప్పుడంటే నువ్వు శరీర ప్రకారంగా శరీర ఇచ్చల్ని సెల్ఫ్ కంట్రోల్ నీకు లేకపోతే గనక, ఇంద్ర నిగ్రహం లేకపోతే గనక నువ్వేం చేస్తావు అంటే శరీర ప్రకారంగా నడుస్తావు. కానీ ఆత్మలో నడిచే వాడికి జీవం ఉంటుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా ఆత్మ ద్వారా నడిపించబడాలంటున్నాడు. ఆత్మ ద్వారా నడవండి, ఆత్మ స్వరము వినండి అని చెప్తున్నాడు. సంఘం ఎవరు స్వరం వినాలి? ఆత్మ స్వరము వినాలి. చెవుగలవాడు వినాలి. ఆత్మ స్వరము మనం వినాలి. ఎందుకంటే ఆత్మ వారు ఇప్పుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని సంగమా మన పవిత్రతలో నడవాలంటే గనక మనకి ముందుగా దేవుని యొక్క వాక్యము కావాలి. రెండోదిగా దేవుని యొక్క భయము మనలో పుట్టాలి. అందుకే 16:6లో సామెతల గ్రంథము 16:6 చూడము ఒకసారి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఆమేన్. చూసారా? చెడుతనం నుండి దేవుని భయము వలన తొలగిపోతారు. చెడుతనాన్ని మనం ఏం చేస్తాము? పారిపోతారు. నుంచి దూరంగా పారిపోతాం. ఎందుకంటే అది దేవుడికి అసహ్యము. కానీ మనం ఏం చేస్తామంటే అక్కడే కూర్చొని అలాంటి మాటలే మాట్లాడతాం. ఏది వినకూడదో అదే వింటాం. దేవుని సంగమా బైబిల్ చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది, మనము మన హృదయాల్ని కాపాడుకోండి. ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అనేది జాగ్రత్తగా దాన్ని గనక కంట్రోల్ చేయగలిగితే నువ్వు దేవుడి యొక్క భయంలో నడిచే విధానం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది హృదయానికి సంబంధించింది. దేవుని సంగమా ఇది హృదయానికి సంబంధించింది. పవిత్రత అనేది హృదయానికి సంబంధించింది. నీ హృదయం మంచిదైతే నీలో నుంచి బయటికి వచ్చే అన్ని మంచివే ఉంటాయి. అందుకే దేవుడి వాక్యములో చాలా ప్రశ్నలు ఉంటాయేమో. ఇప్పుడు దేవుడి భయం కలిగిన వాడు ఇది నేను చేయవచ్చా అని అడిగే బదులు, ఇలా నేను మాట్లాడొచ్చా అని అనే బదులు, ఇది చూడొచ్చా అని అనే బదులు, యూ మస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇది దేవుడికి మహిమ తెస్తుందా లేదా? ఇది దేవుడికి తృప్తి పరుస్తుందా లేదా? ఇప్పుడు నేను మాట్లాడిపోయే మాట దేవుడికి ఇష్టమా లేదా అనేది నువ్వు ఆలోచించగలిగితే దేవుని సంగమా దాని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. అందుకే మాట్లాడే ముందు మనము కంట్రోల్లో ఉండాలి. నోరు కంట్రోల్లో ఉండాలి, చెవులు కంట్రోల్లో ఉండాలి. ఏం వింటున్నావో నీకు తెలియదు. కళ్ళు కూడా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. నీ ఆలోచనల విధానం కూడా కాపాడుకోవాలి. అందుకే ఇది నేను చేయగలనా అని అడిగే బదులు, ఇది దేవుడికి ఇష్టమా కాదా, ఇది దేవుడికి మహిమ తెస్తుందా కాదా అనేది ఒక్కసారి ఆలోచించగలిగితే మనము కూడా యోసేపు లాగా ఏ శోధన వచ్చినా ఆ శోధన నుంచి తప్పించడానికి మనకి దేవుడు మార్గము చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అదే గనక నేను ఏం చేసినా కూడా ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటే గనక అది మన మూర్ఖత్వము. నేను మాట్లాడిన మాట ఎవరు విన్నారు, నేను చూసింది ఎవరు చూశారు,
చీకట్లో ఉన్నాయన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పలేదమ్మా దేవుడు. అవునండి. మరుగైన అమ్మా, రహస్యములు మరుగు దేవుడికి సమస్తము ఎరిగిన వాడు బయలుపడేది కదా. ఉండదండి. ఆ మరుగైనది ఏది దేవుడు. అందుకే దేవుని భయము పవిత్రతాన్ని పుట్టిస్తుంది. నువ్వు పవిత్రంగా మార్చబడాలంటే అది దేవుని యొక్క భయము వలనే, వాక్యం వలనే. మూడోదిగా మీరు చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో, అందుకే మన సొలొమోను తన కుమారుడితో మాట్లాడుతూ ఆయన ఈ మాట చెప్తున్నాడు చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. అదే హృదయం. ఆమేన్. ఎందుకంటే మనోడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? అనుభవంతో మాట్లాడుతున్నాడు సొలొమోను. అవును. ఆయనకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఏమా, అవునండి. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఏం చేసుకున్నాడు? హృదయాన్ని కాపాడుకోలేకపోయాడండి. హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు. హృదయంలో ఏం చేశాడంటే ఆయనకి కంటికి కనిపించిన అన్ని మంచి అనుకున్నాడు. స్త్రీల్ని చూస్తే అందంగా ఉన్నారు, ఆ స్త్రీలందరినీ పోగు చేసుకున్నాడు. ఒక 300 భార్యలు ఎంతో ఉన్నారు, 3000 మంది 700 మంది ఉపభర్తలు. వాళ్ళని పెట్టుకొని ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ దాని తర్వాత ఆయనకి దేవుడు కనికరించి మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి ఉంటాడు అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే చివరికి ఆయన రాసిన గ్రంథాల్లో ఎప్పుడు దేవుడు భయం గురించే రాశాడు. తర్వాత ఆయన కుమారుడు కూడా, రేపు ఆయన కుమారుడు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు కాబట్టి కొన్ని ఆయనలో మనకు వచ్చిన సామెతల్లో చాలా మటుకి ఆయనే రాసినట్టుగా మనకి తెలుస్తుంది. ఆయన తర్వాత మళ్ళీ దేవుడు ఆయనకి ఆ బుద్ధి అనేది కరెక్ట్ వాడుకోవడానికి ఆయనకి శక్తి ఇచ్చాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని మీరు భద్రపరచుకోండి. అనుభవంతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని సంగమా. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం నేర్చుకోగలము. అలాంటి వాళ్ళు లేకపోతే మనకి ఎవరు చెప్తారు? అందుకే ప్రభు చెప్తున్నాడు కదా మత్తయి 6:22లో, ఇక్కడేమో హృదయం గురించి మాట్లాడుతున్నాడు, ప్రభు ఏమో కంటి గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు మళ్ళీ హృదయం గురించి 5:44, 46 గురించి కూడా రాశాడు. సరే, 6:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. ఆమేన్. ఈ శరీరానికి దీపం ఏది? దీపము దేహము కన్నండి. కన్నే గనుక కన్ను మంచిదైతే నీలో ఏముంటుంది? దేహమంతయు దీపమంతా వెలుగుతో నింపబడి ఉంటుందని చెప్తున్నాడు. నీ కళ్ళు మంచిది కాదు అన్నప్పుడు నీలో చీకటి ఉంటుంది. అందుకే నీ కళ్ళు కూడా జాగ్రత్త. ఏం చూస్తున్నావో ఒకసారి ఆలోచించండి. అపవిత్రమైనది ఏదైనా చూస్తున్నామేమో, దేవుడికి ఇష్టం లేదు చూస్తున్నామేమో, కాముగా చీకట్లో కూర్చొని ఫోన్లు చూసుకొని అవన్నీ చేస్తున్నామేమో. ఒక్కసారి మన జీవితాల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏం చేసినా దేవుడు చూస్తున్నాడు అనే భయం అనేది ఉండాలి. నీలో కంప్లీట్ వెలుగు ఉండాలంటే నీ కళ్ళు మంచిది అయి ఉండాలి. చూసారా దేవుని సంగమా? ఎందుకంటే నీ కళ్ళు ద్వారా లోనికి నీ హృదయంలోకి వెళ్తుంది. హృదయంలోకి వెళ్ళింది ఏం చేస్తుందంటే రేపుతూ ఉంటది. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. లేకపోతే సీరియల్స్ ఎలా చూస్తామమ్మా మనం? ఏమా, టైం టు టైం టీవీ ముందు ఎలా కూర్చోగలుగుతున్నాము? మీరు చెప్పండి. రేపుతుంది. హృదయంలో ఉందమ్మా, ఇంకా చూడాలి, ఇంకా చూడాలని హృదయం రేపుతుంది. ఆటోమేటిక్ గా నువ్వు వెళ్ళి కూర్చొని, నీకు ఎవరేం చెప్పక్కర్లా, వద్దు, అవును, చెయ్యి, వద్దు అని ఏం చెప్పగలం. డైరెక్ట్కి వెళ్ళి రిమోట్ తీసుకుని ఆన్ చేసుకుని కూర్చుంటాం అంతే. దేవుని సంగమా, అట్టి విధంగా గనక మనం జీవిస్తుంటే గనక ఏదైనా మంచి అయితే చూడటం తప్పులేదమ్మా. ఏదైనా తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవాలి. నెట్ మీద చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదో నేర్చుకోవడానికి లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం దాని గురించి తెలుసుకోవాలంటే అది వేరే. కానీ అపవిత్రమైనది మటుకు మనము
చూడరాదు. నెట్ మీద చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి, అసహ్యమైన ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మనకి దేవుడి భయం ఉంటే మనకు కావాల్సిందే మనం తీసుకుంటాం. మనం నేర్చుకోవటానికి చాలా ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము మన కళ్ళు ఏం చూస్తున్నాయి, నేను చూసేది అది వెలుగు సంబంధించిందా కాదా, లేకపోతే చీకటికి సంబంధించింది. అదే నాలో వెలుగు ఉండాలంటే నేను మంచి చూడాలి. అప్పుడు నా హృదయంలోకి మంచిదే వెళ్తుంది. దేవుని సంగమా, అందుకే ఈ పవిత్రతనం అనేది హృదయానికి సంబంధించింది. ఆమేన్, హల్లెలూయా. సో నీ హృదయాన్ని భద్రపరుచుకుంటే గనక ఆటోమేటిక్ గా నీ పవిత్రమైన జీవితము నీకు కలిగి ఉంటావు. నీ ప్రవర్తన కూడా మారుతుంది. ఆమేన్. లేకపోతే ఏదైనా ఆలోచనలు వస్తున్నా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవుని సంగమా, ఇప్పుడు ఆలోచనలు రాదు అని బైబిల్ చెప్పట్లేదు. వాడు బాణాలు వేస్తానే ఉంటాడు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు వాడు బాణాలు వేస్తూ ఉంటాడు, ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. కానీ దానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. అందుకే మన యుద్ధోపకరణాలు అవి చాలా బలవంతువి. ఏమేన్, శక్తి కలవి. మనకి దేవుడు మనకి ఇచ్చింది వాడి శక్తి కన్నా గొప్పవి. వాటిని బంధించి పారత్రోలగలము. అందుకే దేవుని సంగమా, మన హృదయాన్ని భద్రపరచుకోవాలంటే నువ్వు అథారిటీని వాడుకోవాలి. లోనికి ఏం పంపిస్తున్నావని నీ దేవునికి అధికారం ఇచ్చాడు. నీ హృదయంలోకి ఏం పంపిస్తున్నావని దేవునికి అధికారం ఇచ్చాడు. ఆలోచన విధానం దేవునికి అధికారం ఇచ్చాడు. అది నీ హృదయము, నువ్వు భద్రపరచుకోవాలి. దేవా నా హృదయాన్ని భద్రపరచంటే అది కూడా ఆయనే వచ్చి చెయ్యాలి. లేదు సంగమా, దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, వాడుకోండి. ఆ అపవిత్రమైన ఆలోచనల్ని వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో నీ దాన్ని పారద్రోలాలి వెంటనే. ఎందుకంటే కొద్దిగా వదిలేసావా అది వెళ్ళి హృదయంలో కూర్చుంటది. అందుకే దేవుని సంగమా, ప్రతిదీ ఆలోచనలో ఏది పడితే అది లోనికి వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకదే పవిత్రమైనది గురించి ఆలోచించమన్నాడు. ఏది సత్యమదో దాని గురించి ఆలోచించమన్నాడు పౌలు గారు. ఎందుకంటే అనుభవంతో రాస్తున్నారమ్మా. దేవుడు ఆత్మ చేత రాయబడిన ఈ లేఖనములు దేవుని మనల్ని మళ్ళీ మార్గంలో నడవటానికి, మన హృదయాల్ని, మన రక్షణని కాపాడుకోవటానికే ఇవన్నీ రాసింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూసినట్లయితే పౌలు గారు ఒక మాట చెప్తున్నారు చూడండి. 4:8 తల్లి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యాస ఉంచుకొనుడే. ఆమేన్. ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు నీ ఆలోచనలు విధానం మారాలంటే దీన్ని ధ్యానించాలి. ఏది సత్యమో, ఏది నిజమైనదో, ఏది పవిత్రమైనదో, అవునా, ఏది న్యాయమైనదో, ఇవన్నీ ఆలోచిస్తే కనుక మనకి రావు, తప్పుడు ఆలోచనలు రావు, వాటి మీద మనిషిని తక్కువ చేసి మాట్లాడే మాటలు రావు. ఎందుకంటే నీ ఏం చేసావంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ ఆలోచన విధానం మారటం వల్ల నీ మనసు ఇప్పుడు మారింది. నీ మనసు వాక్యము ద్వారా మారింది కాబట్టి ఇప్పుడు నీ హృదయము కూడా ఆటోమేటిక్ గా మారుతుంది. ఎందుకంటే హృదయము నీ మనసు నుంచి తీసుకుంటుంది అన్ని. అందుకే నీ మనసు మారు మనసు పొందండి, మారు మనసు పొందని కారణం ఏంటి? మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందితేనే హృదయము కూడా మారుతుంది. హృదయము మారినప్పుడు మన పవిత్రత కలిగి ఉంటాము. అప్పుడు మన ప్రవర్తన కూడా ఆటోమేటిక్ గా మారుతుంది. ఇది వరకు మనం చేయనది మనం ఎల్లప్పుడు చేయము. అందుకే దేవుని సంగమా, వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది, నీ హృదయాన్ని మారుస్తుంది, నీ నడక, నీ ఆలోచన విధానము, నీ ప్రేమ మారిపోతుంది. నువ్వు ఇంటి వారిని ప్రేమించావు, సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తావు, నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నీ శత్రువుని ప్రేమించగలుగుతున్నావు. ఎందుకు? మారు మనసు పొందావు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అవి పవిత్రమైనవి.
దేవుడు వాక్యము నీకు చెప్పేదాన్ని పవిత్రమైన వాటిని ఆలోచించమన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఆ పవిత్రమైన మనస్సు నువ్వు కూడా కలిగి ఉంటే గనక ఆటోమేటిక్ గా మారు మనస్సు అనేది కలుగుతుంది నీకు. అందుకే దేవుని సంగమా, మనం ఎల్లప్పుడూ మన హృదయాల్ని కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు మన తిమోతికి ఇంకొక మాట చెప్తాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆమె దేని ఆమేన్. వెంటాడాలి? నీతిని, విశ్వాసమును, ప్రార్థన చేయు వారితో ప్రేమను, ఆమేన్. సమాధానమును వెంటాడు. ఇది రెండోసారి ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేంట్లో నుంచి ఆయన దూరంగా పారిపోమంటున్నాడు? యవనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు. ఆమె. ఎందుకంటే యవనస్తులు నానా విధాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు. ఆయన యవనస్తుడు కదమ్మా, ఇప్పుడే అవును. పాస్టర్ అయ్యాడు. పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కలిగిన పౌలు గారు అతనికి రాస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు ఒకప్పుడు యవనస్తుడే కదమ్మా. ఆయన తెలుసు కదా ఆయన ఎలా జీవించాడు అనేది, ఎంత మందిని హింసించాడు, ఎంత మందిని ఇచ్చేసాడు, అది చేశాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మారు మనసు పొందిన తర్వాత ఆయన దేవుడికి ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను దేవుడు నన్ను అపోస్తులుగా పిలిచాడు, నేను ఆయనకి సేవకుడిగానే ఉండిపోతానని చెప్పేసి ఆయన దేవుడికి లోబడ్డాడు. కాబట్టి అనేక విషయాల్లో ఆయన దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ప్రభు స్వయంగా ఆయనతో మాట్లాడాడు. స్వయంగా మాట్లాడాడు కాబట్టి ఆయన చాలా ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయనకి నేర్పించింది సమస్తము ఇప్పుడు మన తిమోతికి నేర్పిస్తున్నాడు. జాగ్రత్త నాన్న, ఇటువంటి నువ్వు విడిచిపెట్టి నువ్వు దేని వెంబడించాలి? ప్రేమయు, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. దీనికోసం నువ్వు పాకలాగా తప్ప దాని గురించి కాదు. ఆమేన్. ఇప్పుడు యవనస్తుల పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో ఉన్న అన్ని సంఘంలో తీసుకొస్తున్నారు. సంఘంలో ఎలా ఏంటంటే ఇప్పుడు బయట ఎలా నడుస్తుందో పాటలు పాడటం కానీ, డాన్సులు వేయటం కానీ, లేకపోతే ఆ వెలుగు జంకీగా చేయటం కానీ ఇవన్నీ సంఘంలో తీసుకొస్తున్నారమ్మా. వాళ్ళు ఆత్మీయ తండ్రిలు పౌలు లాంటి వాళ్ళు కాదు. మనకి కూడా పౌలు లాంటి ఆత్మ తండ్రులు ఉంటే మనము కూడా పౌలు గారి లాగే జీవిస్తాము. పౌలు ప్రభుని వెంబడించినట్లుగా మనం కూడా మన ప్రభుని అలాగే వెంబడిస్తాము. ఇప్పుడు ప్రభుకి మాదిరిగా ఉండాలి కదా, మనము వెలుగుగా మాదిరిగా ఉండాలి కదా, విశ్వాసంలో మాదిరిగా ఉండాలి కదా, పవిత్రలోను మనము మాదిరిగా ఉండాలి. ప్రేమలోను, విశ్వాసములోను, అక్కడ లేదు. వాళ్ళు ఏంటంటే ఇష్ట ప్రకారంగా దేవుని ఆరాధిస్తున్నారు. అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసి దేవుని ఆరాధిస్తున్నారు. మనం వెలుగు సంబంధమైన వారు, మనం చీకటితో ఏం పని అని చెప్తున్నాడు. మీరు గమనించండి దేవుని సంఘమా, ఇప్పుడు సంఘాలు ఎలాగైపోయినాయి అంటే ఆకర్షించడానికి, యూత్ ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుడు వాక్యము పునాది అనేది ఆ సంఘాల్లో లేవు. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఎవరినన్నా ఏదన్నా కానీ వాళ్ళు చేసినా దేవుడు ఇష్టపడతాడు అని చెప్తున్నారు. దేవుని సంఘమా, మనము దేవుడు వేరే వైపు చూడలేదు. చాలా మంది వాళ్ళు ఒక్క భాగమే చూశారు, ఆయన ప్రేమని చూశారు, ఆయన ద్వేషంని చూడలేదు, చూడకూడదు కూడా. దేవుని సంఘమా, దేవుడికి వేరే ఇది ఉంది. అది గనక అటు పక్క మనం వెళ్ళకూడదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుడి ప్రకారంగా నడిచినట్లయితే, దేవుడి వాక్య ప్రకారం నడిచినట్లయితే వీటి నుంచి మనం దూరంగా పారిపోతాం, మన హృదయాల్ని భద్రపరుచుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఆమేన్. తన సొంత శరీరాన్ని హానికరముగా పాపము చేయుచున్నాడు. ఈ శరీరాన్ని దేవుని యొక్క ఆలయము, ఎవరన్నా గాని ఈ ఆలయముని పాడు చేసిన నేను అతన్ని పాడు చేస్తానని దేవుడు చెప్పాడు.
హల్లెలూయా. చూసారా, శరీరానికి సంబంధించింది మనం ఏది చేసినా కూడా ఈ ఆలయము దేవుని అపవిత్రంగా ఆలయం. మార్చబడుతుంది. ఈ ఆలయముని గనక ఎవరన్నా గాని పాడు చేస్తే పాడు దేవుడు చేస్తే వానిని పాడు చేయను. వారిని నేను పాడు చేస్తానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రభు ఆలయం నామానికి మహిమ పరిశుద్ధమైనది. కలుగును మీరు గాక. అందుకే అంత దాకా మనం వెళ్ళకూడదమ్మా. జారవత్వం నుంచి మనము దూరంగా దూరంగా పారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే హల్లెలూయా. ఆయన తన వస్త్రాల్ని కూడా విడిచిపెట్టి యోసేపు పారిపోయాడు. ఆమేన్. అక్కడ ఉండి నాకు ఎంత బలం ఉంది, నాకు ఎంత శక్తి ఉంది అని ఆయన ప్రయత్నం చేయలేదమ్మా. పారిపోవటమే మంచిది. అక్కడ నుండి పారిపోవటం మంచిది. ఎక్కడ చెడుతనం ఉంటాం అక్కడ పారిపోవటం మంచిది. నీ యొక్క ఆత్మీయ బలం అక్కడ టెస్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఒకసారి టెంప్ట్ చేద్దాము అని మనకు అనవసరం. దేవుని సంగమా, మనం వేరే, సంఘము బయటోళ్ళు వేరే. పారిపోమన్నప్పుడు పారిపోండి. ఎందుకంటే దేవుడికి తెలుసు దానివల్ల ఏం జరుగుతుంది అనేది. అక్కడే మీరు నిలబడి ఎంత టెంప్ట్ అవ్వగలరు అనేది కూడా దేవుడికి తెలుసు. ఎంత శోధింపబడతారో కూడా దేవుడికి తెలుసు. అందుకే అటువంటిది దాని నుంచి పారిపోండి అని చెప్తున్నాడు. అది ఏం చేస్తుందో కూడా దేవుడికి తెలుసు. నేను ఎలా స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుందో తెలుసు. ఆ జాగ్రత్తం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంగమా, మన కళ్ళు ద్వారా చేస్తూ ఉంటాము, హృదయం ద్వారా చేస్తూ ఉంటాము పాపాలు. అందుకే మన కళ్ళుని జాగ్రత్తగా పవిత్రంగానే ఉంచాలి. మనం ఏం చూస్తున్నాం అనేది జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఏమేన్, నీతిని వెతకటము కూడా ఏమేన్ మనము పవిత్రతనం కలిగి ఉండొచ్చు. నీతిని వెతికే కొద్దీ, నీతిలో నడిచే కొద్దీ ఏమేన్ మనము కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము కూడా ఆ హృదయాన్ని శుద్ధీకరించబడుతుంది నీతి మూలముగా. అందుకే పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రిక 2:22 ఒకసారి చదవం మరొకసారి. 2 తిమోతి 2:22. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆమేన్. మరి దేని వెంబడించాలి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. దేంట్లో నుంచి దూరంగా పారిపోవాలి? యవనేచ్ఛల నుండి పారిపోవాలండి. ఆమేన్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దీన్ని వెంబడించినట్ట నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. ఆమేన్. అలాంటి హృదయము మనం కలిగి ఉండాలి. అందుకే అబ్రాహాము చెప్పాడు, నా ముందు ఎలా నడమన్నాడు? నీతిగా నిలబడు, నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. స్టాండ్ బిఫోర్ మీ అప్రైట్ ఇన్ హార్ట్ అబ్రహాం అండ్ ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు ముందు మనం నీతిమంతులుగా నిలబడాలి. ఆయన ఇచ్చిన నీతిని మనం కాపాడుకోవాలి. ఆ నీతినే వెతుకుతూ ఉండాలి. ఆమేన్. అందుకే మనం ఎవరితో నడుస్తున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నామని బైబిల్ చాలా జాగ్రత్తగా మనకి హెచ్చరిస్తూ ఉంటుంది. 13:20 ప్రకారంగా, సామెతల గ్రంథము 13:20 ప్రకారంగా ఎవరితో నడవాలో ఒకసారి చూడండి. 13:22 అండి. అవును, మంచివాడు తన 20 పిల్లల 20 లేదండి 20. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. ఆమేన్. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును. ఆమేన్. అంతే కదమ్మా. మూర్ఖులు సహవాసం చేయువాడు చెడిపోవును. ఇప్పుడు మూర్ఖులతో కూర్చుని మాట్లాడుతూ ఉంటాం, మూర్ఖులతో కూర్చుని సహవాసం చేస్తూ ఉంటాం. మనం ఏమవుతాం? మరి మూర్ఖుడుగా అయిపోతామండి, మూర్ఖుడుగా అవుతాము. కానీ జ్ఞానంతో కూర్చుని దేవుడి వాక్యం గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేయటం, ఏదైనా డౌట్స్ ఉంటే దాని గురించి ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, ఇది ఏంటిది, ఏంటి వాక్యం ఎలా చెప్తుంది, అలా చెప్తుంది అని కనుక్కుంటే ఉంటుంది. నీకు జ్ఞానం పెరుగుతుంది. ఆయన జ్ఞానం మన జ్ఞానం. చాలా మంది లోక జ్ఞానం ఎక్కువైపోయింది కానీ దేవుడి జ్ఞానం లేదు. ఆ లోక జ్ఞానం మనకి ఎందుకు పని, అది పనికిరాదు మన జీవితంలో. అపవిత్రమైంది. 3 రకాలుగా ఉన్నాయమ్మా. లోకంలో ఉన్న జ్ఞానం ఉంది, దేవుడి జ్ఞానం ఉంది, అలాగే దుష్టుడు కూడా జ్ఞానం ఉంది. అది డిమానిక్ అని చెప్తాడు.
అందుకే మనం చాలా 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 దేవుని సంగమా మన హృదయాన్ని కాపాడుకోవాలి. మనం పవిత్రమైన జీవితము జీవించాలంటే గనక పౌల్ గారు చెప్పినట్లుగా ఒక మాదిరిగా మన పవిత్రమైన జీవితం జీవించాలంటే ముందు మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన దానియేలుని తీసుకోండి. దానియేలుకి వాళ్ళు ఎలాంటి భోజనం పెడుతున్నారు? వాళ్ళకి ఇష్టమైనది పెడుతున్నారు. కానీ దానియేలు ఏం చెప్పాడు? మాకు అలాంటి భోజనం మాకు. కూరగాయల భోజనం కావాలి. వాళ్ళు దేనికోసం నిలబడ్డారు? దేవుడి కోసం నిలబడ్డారు. దేవుడి కోసం నిలబడేవారు చివరికి వాళ్ళే దేవుని యొక్క విజయాన్ని వాళ్ళు చూస్తారు. అంటే నీతిమంతులకి శ్రమలు రావని కాదు దేవుని సంగమా. నీతిమంతులకు అనేక శ్రమలు వచ్చినా కూడా వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మీకు విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు నీతిమంతుడు కాదా? నీతిమంతుడండి. మరి తన సహోదరులు నీతిమంతులు కాదా? షడ్రక్ అబేద్నెగోలు కూడా నీతిమంతులే. వాళ్ళు ప్రభు కోసం నిలబడ్డారమ్మా, దేవుడి కోసం నిలబడ్డారు. మరి వాళ్ళు నిలబడ్డా గారు నీతిమంతులుగా తీర్చబడ్డారమ్మా. వాళ్ళు విశ్వసించారు. మేము చనిపోయినా పర్వాలేదు, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, మేము మట్టుకు ఆ యొక్క పూజించమని నిలబెట్టిందను, మేము నమస్కారం చేయము అని చెప్పారు. ఐ విల్ నాట్ డిఫైల్ మై సెల్ఫ్. అలా నిలబడగలుగుతున్నామమ్మా? లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళతో లోక ప్రకారంగా జీవిస్తున్నాము, క్రైస్తవులతో పాటు క్రైస్తవుల్లాగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి దేవుని సంగమా. ఎందుకంటే పవిత్రత అనేది అది హృదయానికి సంబంధించింది కాబట్టి నీ హృదయాన్ని భద్రపరచుకో. నీ హృదయాన్ని ఎలా భద్రపరచుకోవాలంటే దేవుని వాక్యము ద్వారా నువ్వు శుద్ధీకరించబడాలి. దేవుని యొక్క భయముతో నువ్వు శుద్ధీకరించబడాలి. దేవుని యొక్క నీతితో నువ్వు శుద్ధీకరించబడాలి. అనుదినము నీ పవిత్రమైన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ వెళ్ళాలి. ఆమేన్. ఏదైనా కానీ నీకు అడ్డంగా వచ్చినా కూడా వెంటనే దాన్ని పారత్రోడాలి. ఆమేన్. నాకు మంచి హృదయము నాకు దయచే ప్రభువా అని దావీదు అడగలేదమ్మా 51:10లో? శుద్ధ హృదయం నాకు కలుగు చేయమని అడిగాడు. మంచి హృదయం నాకు కలుగు చేయి ప్రభువా అని సమ్మతి గల మనస్సు. అప్పుడు ఎలా అంటే అప్పుడు దేవుడు నువ్వు అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి ఆమేన్. యోహాను 1:9 ప్రకారంగా, యోహాను రాసిన పత్రిక 1:9 ప్రకారంగా ఆయన ఏం చేస్తాడు? మీ పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని అయ్యా నన్ను శుద్ధీకరించయ్యా అంటే తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలో అయితే ఛాయా రూపంలో కనబడుతుంది. మనకైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇప్పుడు వచ్చింది కాబట్టి అయ్యా నీ రక్తంతో నన్ను శుద్ధీకరించయ్యా అని మనం అడగవచ్చు. నన్ను పవిత్రంగా మార్చయ్యా అని రక్తం ద్వారా అడగొచ్చు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళైతే నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి అని అడిగారు తప్ప రక్తం గురించి అక్కడ మాట్లాడాల. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి ఇప్పుడు మనకు స్పష్టమైనది యేసు రక్తం అనేది మనకు కనపడుతుంది. ఆ రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము, పవిత్రపరచబడుతున్నాము. ఆ రక్తము ద్వారానే మనము దేవుడికి సమీపంగా అయ్యామని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుని సంగమా, ఈ పొద్దున జావ కాలము ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకుందాము. మనము విశ్వాసులకి మనం ఎలా మాదిరిగా ఉంటున్నాం అనేది ఒక్కసారి జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. అది మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, అలాగే ప్రేమ ద్వారా, విశ్వాసము ద్వారా, పవిత్రము ద్వారా. ఆమేన్. నీ పవిత్రతనముని జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకుంటే పవిత్రమైన జీవితము నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు కూడా ఒక మాదిరిగా ఆమేన్ నువ్వు సంఘంలో నడవగలుగుతున్నావు. లేకపోతే ఏమవుతుందంటే దేవుని సంగమా, మీ హృదయాలు మీరు భద్రపరచుకోకపోతే గనక అది వేరే చోటు ఏదైనా తీసుకుందంటే కనుక నువ్వు దాని ప్రకారంగానే జీవిస్తావు తప్ప దేవుడి భయం అనేది నీకు ఉండదు. దేవుడి భయము వాక్యము ద్వారా పుడుతుంది. మనం చదివే కొద్దీ దేవుడికి ఇష్టమైనది నేర్చుకోగలుగుతున్నాము. దేవుడు ఏది ప్రేమిస్తున్నాడో నేర్చుకోగలుగుతున్నాము, ఏది అసహించుకుంటున్నాడో నేర్చుకోగలుగుతున్నాము. దేవుని వాక్యము ద్వారానే మనం తెలుసుకుంటున్నాము ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్నాడు అనుదినము సంఘాన్ని ఉతక స్నానము వాక్యము ద్వారా చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటల ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. అప్పుడు పవిత్రమైన జీవితం మనం కూడా కలిగి మనము కూడా అన్యులకు గాని లేకపోతే విశ్వాసులకి మనము మాదిరిగా ఉంటామని దేవుడి వాక్యం చెప్తుంది.
దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమె ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.